హలో వ్యూవర్స్, ఈరోజు మనం పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని ఎలా ప్రింట్ చేసుకోవడమో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏ ఫోటోనైతే మనం పాస్పోర్ట్ సైజ్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ ఫోటో ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ క్రాప్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం సైజు ఎంత ఉండాలి, మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ సెట్ చేస్తాం. ఎక్కడ అంటే ఇక్కడ సైజ్ అండ్ రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ సెంటీమీటర్స్లో అయితే 3.5, 4.5 ఇవ్వాలి. అలాగే ఇంచెస్లో అయితే 1.5, ఇక్కడ 2 ఇవ్వాలి. ఓకేనా. రెజల్యూషన్ 300 పిక్సెల్స్ పర్ ఇంచ్. సేవ్ చేసుకోండి. సేవ్ యాజ్ క్రాప్ సెట్ అండ్ క్రాప్ ప్రీసెట్. ఓకే ప్రెస్ చేయండి. దీనికి ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఏమని పాస్పోర్ట్ సైజ్. ఓకే, మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ వచ్చింది కదా మనకి పాస్పోర్ట్ సైజ్ అని. ఓకే, ఇప్పుడు మనము ఇమేజ్ మనకి ఎంత కావాలనేది సెట్ చేసుకుంటాం. ఓకే, పాస్పోర్ట్ ఎంత కావాలి అనేది ఇక్కడ సెట్ చేస్తాం. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మరి రెక్టాంగిల్ సెలెక్ట్ టూల్ తీసుకోండి. ఇమేజ్ సెలెక్ట్ చేయండి. తర్వాత రైట్ క్లిక్ చేసి స్ట్రోక్ ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ మనం 10 పిక్సెల్స్ బార్డర్ మీ ఇష్టం, వైట్ అనేది ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను బ్లాక్ ఇచ్చాను. ఇక్కడ లొకేషన్ ఇన్సైడ్, సెలెక్షన్కి ఇన్సైడ్లో వస్తుంది అన్నమాట. ఓకే ప్రెస్ చేశాను. ఓకేనా, ఇలా బార్డర్ వచ్చేస్తుంది. ఓకే, అలాగే మరి సెలెక్ట్ చేసుకుందాం, కాపీ చేసి. ఓకే, ఇక్కడ మనకి యాక్షన్స్లో క్రియేట్ న్యూ యాక్షన్ తీసుకోండి. ఇక్కడ యాక్షన్కి ఒక పేరు ఇవ్వండి, పాస్పోర్ట్ సైజ్. ఓకే, మీ ఇష్టం, అదే కాకుండా ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫంక్షన్ కీలో ఇక్కడ F2 నుంచి F12 వరకు ఉంటుంది. వీటిలో ఏదైనా ఇచ్చుకోవచ్చు. F2 ఇచ్చి ఓకే, ఇక్కడ షిఫ్ట్ ఇచ్చాను, రికార్డ్ ప్రెస్ చేసి. ఓకే, ఇప్పుడు మనం న్యూ ఫైల్ అనేది తీసుకొని ఇక్కడ ఇంచెస్ తీసుకోండి. ఇంచెస్లో ఇక్కడ 6 విడ్త్, తర్వాత హైట్ అనేది 4 ఇంచ్. ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ కాపీ ఏదైతే చేసామో ఇమేజ్ ఇక్కడ పేస్ట్ చేసేసి అలైన్ చేయండి. ఓకే, మరి ఇక్కడ కీబోర్డ్లో ఆల్ట్ కీ ప్రెస్ చేసి డ్రాగ్ చేయండి. మనకి ఇమేజ్ అనేది కాపీ అవుతుంది. ఇలా మనం కాపీ చేసిన తర్వాత సపోజ్ ఈ లేయర్స్ అన్ని మర్జ్ చేయాలనుకోండి, కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే మనకి లేయర్స్ అన్ని మర్జ్ అవుతాయి. ఇప్పుడు మరి ఇక్కడ ఇలా ఆల్ట్ కీ ప్రెస్ చేస్తే ఇలా మనకి ఇమేజ్ అనేది, లేయర్ అనేది కాపీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ యాక్షన్ స్టాప్ చేసేసేయండి, రికార్డింగ్. ఓకే, దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్. ఓకే, జేపీజీ ఫార్మాట్. ఓకే ప్రెస్ చేసేసి ఓకే, క్లోజ్ చేసేస్తున్నా. ఇప్పుడు చూడండి, 1 క్లిక్లో మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది వస్తుంది. ఇప్పుడు ఎలా అంటే మనకు అప్పుడు యాక్షన్ అనేది రికార్డ్ చేసాం కదా, దానికి ఒక షార్ట్ కట్ ఇచ్చాం. ఏమి ఇచ్చామంటే షిఫ్ట్ F2 ఇచ్చాం. ఇప్పుడు నేను కీబోర్డ్లో షిఫ్ట్ F2 ప్రెస్ చేస్తున్నాను. మనకి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఆటోమేటిక్గా 1 క్లిక్తో వచ్చేసింది. ఓకే వ్యూవర్స్, మీకు అర్థమైందని భావిస్తున్నాను.